రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కొనసాగింది వైసీపీ అసురుల ప్రభుత్వమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని దేవతల ప్రభుత్వంగా అభివర్ణించారు. అసురులంటే రాక్షసుల ప్రభుత్వంలో తిరుపతి లడ్డూనే భయంకరమైన పశుమాంసంతోనూ జంతువుల కళేబరాల ఎముకల నుంచి తీసిన ఆయిల్ ద్వారా తయారు చేయడం అత్యంత దుర్మార్గమైన మూర్ఖమైన పనిగా పేర్కొన్నారు. అడ్డగోలుగా ధనాన్ని సంపాదించడానికి, ఆస్తులు పెంచుకోవడానికి ఆ తిరుమల శ్రీవారి లడ్డూను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు వదలకపోవడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును సక్రమంగా పలకడం చేతకాక అల్లా, జీసస్ అని పలికే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం రాష్ట్ర ప్రజలు, హిందువుల దౌర్భాగ్యమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా 108 మంది దీక్ష తీసుకుని 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహిస్తామని అన్నారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రాయశ్చిత్త హోమం చేస్తున్నారో దానికి సంఘీభావంగా తామంతా ప్రాయశ్చిత్త హోమాలను 11 రోజుల పాటు చేపడుతున్నామని అన్నారు. చివరికి ఉత్తర భారతదేశంలో భక్తులు సైతం అసహ్యించుకునే స్థాయికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన దానిపై ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతుందని, దోషులందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుందని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తామని, అదేవిధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త హోమాలు చేస్తామని అన్నారు. అపవిత్రమైన దేవాలయాలను పవిత్రం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయానకమైన పరిస్థితుల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉండి ప్రజలకి భవిష్యత్తు ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 93% స్ట్రైక్ రేట్తో 55% ఓటింగ్తో అత్యధిక మెజారిటీతో సీట్లన్నీ కూడా గెలిపించి కనీవిని ఎరగని రీతిలో ఎప్పుడూ జరగని విధంగా ఎక్కువ సీట్లను ఇచ్చి ప్రభుత్వ స్థాపనకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ 6 అనే పథకంలో 6 పథకాలు చెప్పాం. మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి 3 నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు 1000 రూపాయలు చొప్పున 3000తో సహా కలిపి 7000 రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని చాటాము. అదేవిధంగా చూస్తే ఏదైతే భూ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము రద్దు చేస్తామని చెప్పాము. ఎందుకంటే అది ఒక పెద్ద దోపిడీకి స్కెచ్ వేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆస్తులు భద్రత లేకుండా చేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే మేము ఖచ్చితంగా ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాము. ఈ యొక్క పట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ దస్తావేజులన్నీ కూడా రైతుల దగ్గరే ఉంటాయి, యజమానుల దగ్గర ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళైతే మాత్రం ఒరిజినల్ దస్తావేజీలు వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు మాత్రం ఆస్తిదారులకు ఇస్తాము అని చెప్పారు.
ఆ విధంగా ఇస్తే ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా చాలా తాకట్లు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు రైతుల ఆస్తులు కూడా ఏదైతే యజమానులకి సంబంధం లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో ఆ ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అప్పుడు ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.